ఇక ఈరోజు ఎపిసోడ్‌లో కావ్య వెళ్ళాలనుకుంటే మీతో పాటు ఇక్కడ అందరికీ చెప్పి వెళ్ళొచ్చు కదా అని రాజును అనామిక అంటుంది. భర్తకి చెబితే అందరికీ చెప్పినట్లే. నీకు ఏదైనా ఉంటే నీ భర్తతో మాట్లాడుకో. అంతేకాని రాజు నీకు బావ, తనను అనే అర్హత నీకు లేదు అని ఇందిరాదేవి అంటుంది. ఇలా అందరి నోళ్ళు మూయించకండి అత్తయ్య. ఇలా చేయడంతోనే కావ్య కళ్ళు నెత్తికెక్కాయని ధాన్యలక్ష్మి అంటుంది. లేకుంటే తలొక్కరు నింద వేసేలా ఉన్నారు సుభాష్. ఎక్కడికెళ్ళిందో చెప్పు అంటాడు. కావ్యను ఒక్క మాట అనడం నాకు ఇష్టం లేదు, చెప్పు అని ఇందిరాదేవి అంటుంది. దాంతో అప్పుకి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో చేర్పించారు, అందుకే వెళ్ళిపోయింది అని రాజు అంటాడు. ఏంటన్నయ్య నువ్వు చెప్పేది? అప్పుకి యాక్సిడెంట్ అయిందా అని కళ్యాణ్ అంటాడు. ఇప్పుడు అర్థమైందా కావ్య ఎందుకు వెళ్ళిందో అని అంటాడు రాజు. తనతో పూజలో కూర్చోవడం ఇష్టం లేదని ఒకరు, తను కావాలని బయటికి వెళ్ళిందని మరొకరు నానా మాటలు అన్నారు. చెప్తే పూజ ఎక్కడ ఆగిపోద్దో అని ఒంటరిగా ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయింది అని రాజు అంటాడు. అన్నయ్య, అప్పుకి యాక్సిడెంట్ అయితే నేను ఇక్కడ ఎందుకుంటాను, నేను కూడా వెళ్తాను అని కళ్యాణ్ అంటాడు. లేదు, పూజ ఆగిపోవద్దనే కావ్య వెళ్ళింది. సీరియస్ అయితే తనే కాల్ చేస్తుంది, నువ్వు పూజలో కూర్చో అని రాజు అంటాడు. ఇక స్వప్న తనకు యాక్సిడెంట్ అయితే నేను సంతోషంగా పూజలో ఎలా కూర్చుంటాను? కళ్యాణ్, నువ్వు అనామిక కూర్చోండి, లేకుంటే నీ భార్య పుట్టింటికి పోతానన్నా అంటుంది అని స్వప్న అంటుంది. అందరి కళ్ళు చల్లబడ్డాయా? కావ్యను ఎన్నెన్ని మాటలు అన్నారు. కళ్యాణ్, నువ్వు పూజలో కూర్చో అని సుభాష్ అంటాడు. అవసరమైతే తనే కాల్ చేస్తుంది అని ఇందిరాదేవి అంటుంది. దాంతో కళ్యాణ్ పూజలో కూర్చుంటాడు. మరోవైపు బ్లడ్ బ్యాంక్స్కి కావ్య కాల్ చేసి బ్లడ్ కోసం ట్రై చేస్తూ ఉంటుంది. ఇంతలో డాక్టర్ వచ్చి డోనర్ దొరికారా అంటే అదే ట్రై చేస్తున్నానని కావ్య అంటుంది. ఇంకా లేదా? చాలా సీరియస్గా ఉంది పరిస్థితి, మీకు అర్థం కావట్లేదు. టైంకి రక్తం ఇవ్వకుంటే కోమాలోకి వెళ్ళే అవకాశం ఉందని డాక్టర్ చెప్పి వెళ్ళిపోతుంది. దీంతో కావ్య రాజ్కు ఫోన్ చేస్తుంది. ఎవరన్నయ్య, వదిననా అని లేచి ఫోన్ తీసుకుంటాడు కళ్యాణ్. ఏవండి, అప్పుకి చాలా సీరియస్గా ఉంది, రక్తం కావాలంటున్నారు, లేకుంటే కోమాలోకి వెళ్తుందని అంటున్నారు. నేను చాలా బ్లడ్ బ్యాంకుల్లో ట్రై చేశాను, కానీ దొరకట్లేదు. మీకు ఎవరైనా ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు తెలిస్తే పంపిస్తారా అని కావ్య ఏడుస్తూ చెప్తుంది. దానికి వదిన, అప్పుకు సీరియస్గా ఉంటే ఇప్పుడా చెప్పేది? నాది ఓ నెగిటివే, నేను వస్తున్నాను అని కళ్యాణ్ అంటాడు. కవిగారు మీరా? మీరు పూజలో ఉండండి, మీ అన్నయ్యకి ఇవ్వండి అంటుంది కావ్య. లేదు వదిన, నేను వస్తున్నాను అని కళ్యాణ్ కాల్ కట్ చేసి కావ్య చెప్పింది అందరికీ చెప్తాడు. నేను వెళ్తున్నాను అని కళ్యాణ్ అంటే, నేను చూసుకుంటానురా, నువ్వు ఉండు అని రాజు అంటాడు. నువ్వు వెళ్ళి ఏం చేస్తావు అన్నయ్య, రక్తం ఇవ్వాల్సింది నేను అని కళ్యాణ్ అంటాడు. ఇక ఇప్పటి వరకు అనామిక ఫీల్ అవుతుందనే నేను ఆగాను. ఎవరేమనుకున్నా సరే, అప్పు నా ఫ్రెండ్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని కళ్యాణ్ అంటాడు. పూజ మధ్యలో వెళ్తే అపచారం అని ధాన్యలక్ష్మి అంటే, ప్రాణం కాపాడడం కోసం వెళ్తే దేవుడు శిక్షించలే, క్షమిస్తాడు, నువ్వు వెళ్ళురా అని ప్రకాశం అంటాడు. దాంతో సారీ అనామిక అని చెప్పేసి వెళ్ళిపోతాడు కళ్యాణ్. హాస్పిటల్కి వెళ్ళిన కళ్యాణ్ అప్పుకి బ్లడ్ ఇస్తాడు. మీరు అప్పును కాపాడడానికి వచ్చినందుకు సంతోషపడాలో, అనామికను బాధపెడుతున్నందుకు బాధపడాలో తెలియట్లేదని కావ్య అంటుంది.